హలో మై ఫ్యామిలీస్, నేను మీ లలిత. వెల్కమ్ టు గుండంవారి రమ్మని రుచులు. ఈరోజు వీడియోలో ఎగ్లెస్ కూల్ కేక్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఎలాంటి కోకో పౌడర్, చాక్లెట్, ఎగ్ లేకుండా సింపుల్గా అయిపోతుంది. కలర్ఫుల్గా కనిపిస్తుందండి. పిల్లల బర్త్డేస్కైనా, ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉంటే ఫంక్షన్స్కైనా, దేనికైనా సరే ఒకసారి ఇలా చేసి చూడండి. అందరికీ బాగా నచ్చుతుంది. కేక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది పత్ర అన్నమాట. సో ఇవి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి హాఫ్ కప్ వరకు రిఫైన్డ్ ఆయిల్ని తీసుకోవాలండి. అన్ఫ్లేవర్డ్ ఆయిల్ని హాఫ్ కప్ వరకు వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 కప్పు వరకు పంచదార పొడిని వేసుకోవాలి. పంచదార కాదండి, పంచదార పొడి. సో ఈ విధంగా రెండు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఎగ్తో చేసుకోవాలంటే కనుక పెరుగుని స్కిప్ చేసి 2 ఎగ్స్ వేసుకుంటే సరిపోతుందండి. సో ఈ విధంగా పెరుగు కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత 1 కప్పు వరకు జల్లించి తీసుకున్న మైదా పిండిని కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. జల్లించకుండా తీసుకుంటే ఉండలు ఏమన్నా ఉంటాయని అందుకే జల్లించుకోవాలండి. సో అలా ఉంటే అప్పుడు మనకి కేక్ అనేది కరెక్ట్గా బేక్ అవ్వదన్నమాట. సో కంపల్సరీ జల్లించి తీసుకోవాలి. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ లేదా 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని మిక్స్ చేసుకుని ఇందులోకి బ్యాటర్ కన్సిస్టెన్సీ తగ్గట్టు హాఫ్ కప్ వరకు పాలని తీసుకుని కొద్దిగా వేసుకుంటూ బ్యాటర్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. అంతా ఒకేసారి వేసేసి మిక్స్ చేయకండి. ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేయండి. అప్పుడే మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది. పాలన్నీ అయిపోయిన తర్వాత మన బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూడండి, ఎక్కువ లూజ్గా ఉండదు, అలానే ఎక్కువ టైట్గా ఉండదు. ఈ విధంగా ఉంటుందన్నమాట. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీని పక్కన పెట్టుకుని కేక్ బేక్ చేసే గిన్నెకి ఈ విధంగా కొద్దిగా నెయ్యిని అలాగే మైదా పిండిని అప్లై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అందులోకి కేక్ బ్యాటర్ని మొత్తం వేసేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా 3-4 సార్లు ట్యాప్ చేస్తే అందులో ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. ఈ విధంగా పక్కన పెట్టుకుని కేక్ బేక్ చేయడానికి ముందే ఒక 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. సో మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ప్రీహీట్ చేసుకోవాలండి. ఇక నేను కుక్కర్లో బేక్ చేసుకుంటున్నాను అనమాట. సో దాంట్లో అడుగు భాగంలో ఒక ప్లేట్ని కానీ స్టాండ్ని కానీ పెట్టేసుకుని ఈ కేక్ బేక్ చేసుకునే గిన్నెని పెట్టేసుకుని మూత పెట్టుకుని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద, మిగతా 45 నిమిషాలు లో ఫ్లేమ్ మీద పెట్టుకుని బేక్ చేసుకోవాలండి. కంప్లీట్గా 55 మినిట్స్ నాకు పట్టిందనమాట. మధ్యలో చెక్ చేసుకోండి 45 మినిట్స్ తర్వాత. సో ఈ విధంగా నైఫ్తో గుచ్చి చూస్తే నైఫ్ అనేది క్లీన్గా రావాలన్నమాట. సో నేను 40 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేశాను అనమాట. ఇక్కడ కంప్లీట్గా నాకు 55 మినిట్స్ పట్టిందండి. సో పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఇప్పుడు బయటికి తీసేసుకుని కంప్లీట్గా చల్లారనివ్వాలి. పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కేక్ని టాపింగ్ చేయడానికి విప్పింగ్ క్రీమ్ని రెడీ చేసుకోవచ్చు. విప్పింగ్ క్రీమ్ రెడీ చేయడం కోసం అడుగు భాగంలో ఒక ఐస్ క్యూబ్ని పెట్టుకుని దానిపైన బౌల్ని పెట్టుకోవాలండి. లేదంటే ఇప్పుడు ఎండలు హీట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి క్రీమ్ అనేది మనం ఎంత రెడీ చేసినా అది లూజ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను 1/2 కప్పు విప్పింగ్ క్రీమ్ పౌడర్ తీసుకున్నాను, అంటే 75 గ్రామ్స్ తీసుకున్నానండి. సో సేమ్ క్వాంటిటీలో కాచి చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలని తీసుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో పాలే ఉండాలండి, చిల్లిడ్ మిల్కే ఉండాలి. బయట పాలు అస్సలు పనిచేయవు, క్రీమ్ అనేది కరిగిపోతూ ఉంటుందండి. సో కొద్దిగా వేసుకుంటూ ఇలా క్రీమ్ అనేది ప్లఫీగా స్టిఫ్ పీట్స్ వచ్చేలా రెడీ చేసుకోవాలి. మనకి ఇలా క్రీమ్ రావడానికి 20 to 25 మినిట్స్ పడుతుందండి విస్కర్తో. అదే బీటర్తో అయితే జస్ట్ 5 to 6 మినిట్స్లో రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా క్రీమ్ చేసేసుకుని మా కేక్ టాపింగ్ చేసేలోపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేకపోతే కరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు కేక్ని అన్మోల్డ్ చేసుకోవచ్చు. పక్కన నుంచి నైఫ్తో సపరేట్ చేయాలండి ముందు. సో ఈ విధంగా నైఫ్తో తీసిన తర్వాత పైనుంచి ఒక ప్లేట్ పెట్టి అన్మోల్డ్ చేసి ట్యాప్ చేస్తే మనకి కేక్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. సో ఈ విధంగా ఒక 3-4 సార్లు ట్యాప్ చేస్తే
ప్లేట్ ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. చూడండి ప్లేట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చెప్పిన క్వాంటిటీస్ కరెక్ట్గా వేస్తే ఈ విధంగా వస్తుందండి. సో ఇంకొక ప్లేట్ పెట్టి రివర్స్ చేస్తుంటే రివర్స్ అయిపోతుంది. ఇక్కడ నాకు పైన లేయర్ ఈవెన్గా లేదు కాబట్టి నేను లేయర్ కొద్దిగా ఇక్కడ కట్ చేస్తున్నానండి. సో అవసరమైతే కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ ప్రాసెస్ని స్కిప్ చేయండి. సో ఈవెన్గా రావడం కోసం నేను ఎడ్జెస్ని కొద్దిగా కట్ చేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా కట్ చేసేసుకుంటే మనకి అంతా ఈవెన్గా వస్తుంది. సో ఇప్పుడు ఒక దారం సహాయంతో ఈ ప్లేట్ని నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటానండి. దారంతో కానీ నైఫ్తో కానీ మీకు ఎలా యూజ్ బాగుంటే అలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్లేట్ని ఏ ప్లేట్ మీద అయితే డెకరేట్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్కి కొద్దిగా విప్పింగ్ క్రీమ్ని ఫస్ట్ పెట్టుకోవాలన్నమాట. విప్పింగ్ క్రీమ్ పెట్టకపోతే ప్లేట్ అనేది అటు ఇటు జరిగిపోతుందండి. సో కంపల్సరీ పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ బేక్ చేసేటప్పుడు అడుగు లేయర్ ఉంటుంది కదండి, దాన్ని ఫస్ట్ మనం పెట్టుకోవాలి. సో పెట్టేసుకుని షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి. షుగర్ సిరప్ తెలుసు కదండి, 1/2 కప్పు పంచదార, 1/2 కప్ వాటర్ వేసుకుని మరిగించుకోవాలి. పంచదార కరిగితే సరిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఇలా షుగర్ సిరప్ని యూజ్ చేసుకోవాలండి. ఎక్కడ కొద్ది కూడా గ్యాప్ లేకుండా మొత్తం జ్యూసీగా ఉండేలా ఫిల్ చేసేసుకోవాలి. నార్మల్ కేక్స్ కంటే కూడా ఈ కూల్ కేక్స్కి కొద్దిగా షుగర్ సిరప్ అనేది ఎక్కువ పడుతుందండి. సో ఈ విధంగా జ్యూసీ వచ్చేలా ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న విప్పింగ్ క్రీమ్ని పెట్టేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ టాపింగ్ చేసుకోవాలండి. సో ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ టాపింగ్ చేసేటప్పుడు కూడా కింద ఐస్ క్యూబ్స్ ఉన్న బౌల్లోనే క్రీమ్ని పెట్టండి. సో ప్లేట్ని ప్రజెంట్ చేసే ప్లేట్ మనకి ఈజీగా రొటేట్ అవ్వడానికి అడుగు భాగంలో ఒక బౌల్ని బోర్లించి పెట్టుకోండి. అప్పుడు మనకి ఈ ప్లేట్ అనేది ఈజీగా రొటేట్ అవుతుంది. ఇక్కడ నేను నైఫ్తోనే టాపింగ్ చేస్తున్నానండి. ఇన్ కేస్ మీ దగ్గర టాపింగ్ చేసే టూల్స్ ఉంటే ఆ టూల్స్తో ఈజీగా టాపింగ్ చేసేసుకోవచ్చు. ఇలా ఒక లేయర్ వచ్చేలా టాపింగ్ చేసేసుకోండి. సో నెక్స్ట్ లేయర్ని పెట్టేసుకోవాలి. ఈ విధంగా నెక్స్ట్ లేయర్ కూడా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా ఫిల్ చేసుకోవాలండి. పేస్ట్రీ అనేది ఈ షుగర్ సిరప్లోనే మనకి ఉంటుందన్నమాట. సో ఆ జ్యూసీగా మెత్తగా ఉండాలంటే షుగర్ సిరప్ని మనం కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. షుగర్ సిరప్ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా విప్పింగ్ క్రీమ్ వేసుకుంటూ నైఫ్తో కరెక్ట్గా టాపింగ్ చేసేసుకోండి. ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ ఉంటే మనకి క్రీమ్ అనేది ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే టాపింగ్ చేసుకోవడానికి ఈజీ అవుతుందండి. సో పైన అలాగే సైడ్స్న కూడా కొద్దిగా అంటించుకుంటూ టాపింగ్ చేసేసుకోండి. సో ఈ విధంగా చుట్టూ కూడా టాపింగ్ చేసేస్తున్న తర్వాత ప్లేట్కి కొద్దిగా మెస్సీగా క్రీమ్ అయింది కదా, సో దాన్ని క్లీన్ చేసేసుకొని 10 నిమిషాల పాటు ప్లేట్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. సో ఇక్కడ నేను కొద్దిగా 2 టేబుల్ స్పూన్ల క్రీమ్ వరకు ఒక బౌల్లో సపరేట్ తీసుకుని ఎల్లో ఫుడ్ కలర్ని మిక్స్ చేస్తున్నానండి. కేక్ అనేది కలర్ఫుల్గా కనిపించడం కోసం ఇలా చేస్తున్నాను అనమాట. సో ఈ స్టెప్ అవసరం లేదు అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు. సో వైట్గానే ఉంది కదా, సో అంత నచ్చలేదు కాబట్టి నేను ఇక్కడ ఎల్లో కలర్ని పైన టాపింగ్ చేస్తున్నానండి. సో ఈ విధంగా ఫ్రిడ్జ్లోంచి తీసి ఇలా ఎల్లో కలర్ కూడా టాపింగ్ చేసేసుకోండి. ఈ విధంగా మొత్తం టాపింగ్ చేసేసుకుని అదే నైఫ్తో కొద్దిగా స్లోగా టాపింగ్ చేసుకుంటే మనకి కొద్దిగా నీట్గా మనకి రెడీ అవుతుందండి. సో ఈ విధంగా కొద్దిగా స్లోగా చేసుకుంటే వస్తుంది. అలాగే ఇక్కడ నేను సైడ్స్ని కొద్దిగా డెకరేటివ్గా ఉండాలని హర్షీస్ సిరప్తో గార్నిష్ చేయాలని చేశానండి. కానీ చెప్పాలంటే ఈ స్టెప్ అనేది అంత యూజ్ ఏం లేదు. సో చూడండి, ఈ స్టెప్ కుదిరితే స్కిప్ చేసేయండి. అంతేం యూజ్ అనిపించలేదు, నాకైతే ఈ స్టెప్ వేస్ట్ అనిపించింది. సో లాస్ట్లో ఆ చాక్లెట్ సిరప్ అంతా కూడా ప్లేట్కి డౌన్కి వచ్చేసిందండి. సో ఇక్కడ నేను స్టార్ నోజల్ తీసుకున్నాను. ఇది వచ్చేసి హోమ్ మేడ్ నోజల్ అండి, నేనే ఇంట్లో ప్రిపేర్ చేశాను. సో ఇలా స్టార్ నోజల్ ఉంటే ఈ విధంగా సర్కిల్స్ వేసుకోండి. ఇన్ కేస్ ఏది లేకపోయినా పర్వాలేదు, ఎంటీగా అయినా సరే కేక్ కలర్ఫుల్గానే ఉంటుందండి. సో ఈ విధంగా ఆ నోజల్తో
పైపింగ్ బ్యాగ్తో ఈ విధంగా సర్కిల్ వేసేసిన తర్వాత పైన కూడా 3 ఫ్లవర్స్ వేస్తున్నానండి, సర్కిల్స్ లాగా. సో ఈ విధంగా వేసేసుకుంటే మనకి క్రీమ్తో డెకరేషన్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ కింద చాక్లెట్ క్రీమ్ చూసారా, సో ఆ విధంగా వచ్చేసిందండి. దాన్ని కవర్ చేయడం కోసం ఎల్లో క్రీమ్తో నేను ఈ విధంగా డెకరేషన్ చేస్తున్నానండి. సో లాస్ట్లో అయితే మనకి ఈ విధంగా రెడీ అయిందనమాట. సో అది కూడా బాగుంది అనిపించింది నాకు. సో పైన కొద్దిగా ఇంకాస్త కలర్ఫుల్గా కనిపించడానికి నేను జెమ్స్ని పెట్టేసాను అనమాట. ఈ విధంగా జెమ్స్ పెట్టేసుకుంటే మన కూల్ కేక్ అనేది రెడీ. కాకపోతే ఒక 2 గంటలు లేదా 1 గంట అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత కట్ చేసుకుంటే జ్యూసీగా కూల్ కేక్ రెడీ. సో ఇది వచ్చేసి మా ఇంట్లో ఒక బర్త్డే ఉండేదండి, సో వాళ్ళ కోసం రెడీ చేశాను అనమాట. సో అందరికైతే బాగా నచ్చింది. అచ్చం బేకరీ స్టైల్ కూల్ కేక్ అనమాట. సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. So thank you so much for watching.